కరోనా టైంలో ప్రపంచం అంతా ఎవరిని ముట్టుకోవాలని భయపడ్డారు, ఎదురు బెదురు మాట్లాడుకోవాలని భయపడ్డారు. మందు ఏంటో కూడా తెలియలేదు. ఒక్క భారతీయ వైద్యులు మాత్రం ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు. భారతదేశంలో కేరళకు సంబంధించినటువంటి ఒక కేసు, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు దగ్గర కేసు, ఈ రెండు చోట్ల కూడా ఫస్ట్ ఆ కేసుకి సంబంధించిన లక్షణాలను బేస్ చేసుకుని మందులు ఇస్తూ వచ్చారు. వాళ్ళకి ఒక వారం 10 రోజులకి తగ్గేటప్పటికి ఓహో అంటూ అదే దేశమంతా కూడా ఓ ప్రోటోకాల్లా చేశారు. ఆ ప్రోటోకాలే ప్రపంచం అంతా ఆ తర్వాత ఫాలో అయ్యింది. జ్వరానికి జ్వరం మందు, దగ్గుకి దగ్గు మందు, అలాగే ఇతర సమస్యలకి సంబంధించినటువంటి మందులు ఇచ్చేటప్పటికి కంట్రోల్ అయిపోయింది. ఆ తర్వాత ఫేజ్లో వచ్చేటప్పటికి అయితే చనిపోయేవాళ్ళు చనిపోయినటువంటిది ఉంది. ఎందువల్ల చనిపోయారంటే కరోనా వలన శరీరంలోని వేరే రోగనిరోధక శక్తిని దెబ్బతీయడం వలన జరిగినటువంటి వేరే రోగాలు మూవ్ కావడం వల్ల జరిగింది. దానికి పరిష్కారం ఏంటన్నటువంటి సందర్భంలో వ్యాక్సిన్లు తెర మీదకి వచ్చినాయి. వ్యాక్సిన్ అంటే 5-6 ఏళ్ల పాటు టెస్ట్ చేసి చేయాల్సిన వ్యాక్సిన్. అలా కాకుండా అప్పటికప్పుడు ఆమోదించినాయి అన్ని దేశాలు కూడా. ఎందుకు అంటే కనీసం 1000 మంది చచ్చిపోయేటప్పుడు ఒక 100 మందిని కాపాడినా బెటర్ కదా అన్నటువంటి ఉద్దేశంతో ఇదొక మందు అన్నటువంటి రీతిలో ఇంజక్షన్ లాగానే చేశారు. వ్యాక్సిన్ అంటే ఒకసారి చేసేది 2 సార్లు 3 సార్లు కూడా చేసినట్టు. బట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడు ఎవరికి తెలియలేదు. ఎందుకని టెస్టులు పర్ఫెక్ట్గా చేయలేదుగా. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్లతో కొంతమంది గుండె నొప్పులు వస్తున్నాయి, మెదడులో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ దశలో ఏదైతే ఆస్ట్రాజెనికాది వివాదం తలెత్తేటప్పటికీ ఆస్ట్రాజెనికా ఇప్పుడు కంప్లీట్గా ఒక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తాము సరఫరా చేసిన కోవిడ్ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్టు బ్రిటన్కి చెందినటువంటి ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికా చెప్పుకొచ్చింది. కోవిడ్ అప్డేటెడ్ వ్యాక్సిన్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయని, అందుకే వాణిజ్య కారణాలతో తమ టీకాలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలియజేసింది. ఆస్ట్రాజెనికా కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భాగస్వామ్యంతో కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఆస్ట్రాజెనికా టీకాతో దుష్ప్రభావాలు తలెత్తున్నట్టు కోర్టులో కేసులు నమోదవడంతో న్యాయ విచారణ జరుగుతున్నట్టు నేపథ్యంలో తప్పించుకోవడానికి ఈ పని చేసింది. అదే ఏ భారతీయ కంపెనీనో అయితే ప్రపంచ దేశాలన్నీ కలిపి ఫుట్బాల్ ఆడుకుని ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి అనుమతించారన్నమాట.